ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అబ్రహాం యొక్క పిలుపు గురించి మనము మాట్లాడుకుందాం. అబ్రహాం ఒక తెరాహు కుమారుడు. ఆదికాండము 11, 26, 27, 28, 29, 30, 31, 32 వచనాల వరకు చూస్తే తెరాహుకు ఎవరెవరు పుట్టారో అబ్రహాం కూడా ఆయన సంతానంగా వస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ వారి కుటుంబము, వాళ్ళ తల్లిదండ్రుల గురించి రాయబడింది. ఇక్కడ 12వ అధ్యాయం మొదటి వచనానికి వచ్చేసరికి 12వ అధ్యాయం మొదటి వచనంలో అబ్రహాముకు దేవుని పిలుపు వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము ఇంతవరకు కూడా దేవునికి నెరిగినవాడు, యెహోవా అంటే ఎవరో తెలియనివాడు. ఆయనను దేవుని యొక్క పిలుపు, దేవుని వచ్చినాడు అబ్రహాముకి పిలుపుకు లోబడి ఆయన నడుచుకునే విధానం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండముని ఇంకా మొదటి అధ్యాయం ఇంకా ఈ 12 వరకు జరిగిందంతా కూడా మనకి ఎలా ఉంటుందంటే గందరగోళంగా ఉంటుంది. ఒక్కరు కూడా దేవునికి లోపడుకోకున్నట్టు, ఒక్కరు కూడా దేవునికి విధేయులు కాకుండా అవధేయులై శాపగ్రస్తులు అయిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. కానీ ఈరోజు మనం అబ్రహాము ఇక్కడ మనం చూస్తే దేవుని పిలుపు అబ్రహాముకు వచ్చినప్పుడు 1, 2, 3 వచనాల్లో అబ్రహాముకు చెప్తున్నాడు, అబ్రహామును పిలిచి నేను పంపించిన చోటుకి ప్రదేశానికి నువ్వు పోవాలి. నిన్ను, నీ కుటుంబాన్ని తల్లిదండ్రులని, బంధువులను అందరినీ కూడా వదులుకొని పోవాలి. అలా పోయినప్పుడు నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, శపించిన వారిని కూడా నేను శపిస్తాను అంటానని. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడిని ఇంకా అబ్రహాం 4వ అధ్యాయంలో యెహోవా చెప్పినదంతయు చేశాడు అని రాయబడింది. యెహోవా చెప్పినట్టుగా అబ్రహాం చేశాడు. అంటే పిలుపు ఉండాలి. పిలుపు ప్రియ దేవుని బిడ్డలారా ముఖ్యమైనది క్రైస్తవ యొక్క జీవితానికి పిలుపు. ఆ పిలుపులకు లోబడి ఎవరైతే కరెక్ట్గా దేవునిలో నడుచుకుంటారో ఏ కుటుంబానికి కూడా కొరత అనేది ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాం ఒక పిలుపుకు లోబడ్డాడు. ఈరోజు పిలుపు లేకుండానే అనేక జనాలు దేవునిలో నానా తరాలుగా సేవలు ఏదో ప్రయత్నాలు చేసి విఫలమైపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సఫలము కాదు. కారణం ఏమంటే పిలుపు ఉండదు. పిలుపు ఉన్నవాడు ప్రియ దేవుని బిడ్డలారా, పిలుపు నిన్ను ఆకలి అవుతున్నా, దప్పికలో ఉన్నా, నానా తరాల బాధలు హింసలు నీకున్నా కూడా పిలుపు అనేది నిన్ను నడిపిస్తూ ఉంటుంది. దేవుని పిలుపు నీకున్నప్పుడు దేవుని ఆత్మ నిన్ను ఓదారుస్తుంది, ధైర్యపరుస్తుంది, నిన్ను అనేక విషయాల్లో బలపరుస్తుంది, నడిపిస్తూ ఉంటుంది. పిలుపు ముఖ్యము ప్రతి ఒక్కరు కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము యెహోవా చెప్పినదంతయు చేశాడని ఆదికాండము 12:4 రాయబడింది. ఆయన చెప్పినట్టుగా చేశాడు. ఆయన అక్కడ ప్రయాణాన్ని సిద్ధపరచుకున్నాడు. ఆయన దేవుడు చెప్పిన ప్రదేశానికి పోయాడు. ఆయన అక్కడ బయలుదేరినప్పుడు 75 సంవత్సరాలు ఆయనకి. అప్పుడు ప్రయాణం అయినప్పుడు పెండ్లు చేసుకొని సారమ్మను వాళ్ళు ఎదబారినప్పుడు లోతు కుటుంబం కూడాను వారి ఆస్తులతో పాటు అందరూ కూడా పోతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అబ్రహాముకు పిలుపు ఉంది, లోతుకి పిలుపు లేదు. ఈరోజు అబ్రహాం పిలుపు గురించి మనం మాట్లాడుకుందాము. రేపు దేవుడు మనకు అవకాశం ఇస్తే అబ్రహాము చేతిలో పోయిన లోతు గురించి కూడా మాట్లాడుకుందాం. ఈరోజు అబ్రహాం గురించి మాట్లాడుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిలుపు వచ్చినప్పుడు అబ్రహాము దేవునికి లోబడ్డాడు. దేవుడు ఏడు చెప్తే అది విన్నాడు, విధేయుడైనాడు. ఆయన చెప్పిన ప్రతి మాటకును ఆయన అలాగ నడుచుకున్నాడు. అబ్రహాము యెహోవా చెప్పినదంతా చేశాడని రాయబడింది 4వ అధ్యాయంలో. 3లో అంటున్నాడు దేవుడు, నువ్వు ఎక్కడ పోతావో అక్కడ నిన్ను ఆశీర్వదిస్తారో వాళ్ళని నేను ఆశీర్వదిస్తాను. ఎవరు నిన్ను దూషిస్తారో దేశిస్తారో వాళ్ళని నేను శపిస్తాను అంటున్నాడు దేవుడు. శపిస్తాను, నీకు విరోధముగా ఎవరు చేసినా నేను శపిస్తాను. నీ ద్వారా ఈ భూలోకంలో సమస్త మానవాళిని నేను ఆశీర్వదిస్తాను, నీ ద్వారా, నీ సంతానం ద్వారా అంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అబ్రహాం యొక్క పిలుపు ప్రాముఖ్యము. క్రైస్తవుడికి పిలుపు ప్రాముఖ్యము. పిలుపు లేనోడు ఎవరు కూడా సేవ చేయలేడు. ప్రియ దేవుని బిడ్డలారా, సేవ అనేది పిలుపు మీద ఆధారపడింది. ఆ పిలుపు ఎలా ఉంటుందంటే, అబ్రహాము యెహోవా ఎవరో తెలియదు. ఆయన విగ్రహారాధికుడుగా ఉన్నాడు. ఆయన
ఆయన తండ్రి తేరాహు వాళ్ళందరూ కూడాను విగ్రహాలను చేసేవాళ్ళు, విగ్రహాలను నమ్ముకొని బ్రతికేవాళ్ళు. వారి సంతానము అలా చేసేవాళ్ళు అనేది మనకి ప్రియ దేవుని బిడ్డలారా మనం యెహోషువ గ్రంథంలో చూస్తాం. యెహోషువ గ్రంథంలో రాయబడింది. అబ్రాహాము ఒక తండ్రి అబ్రాహాము వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు బొమ్మలు అమ్ముకొని బ్రతికేవాళ్ళు. వాళ్ళ వృత్తి ఏమంటే బొమ్మలు వ్యాపారం చేసేవాళ్ళు. బొమ్మలు చేసి ఫుట్పాత్లో మనం ఇప్పుడు కూడా చూస్తుంటాం, అనేక మంది బొమ్మలు చేసి అమ్ముతుంటారు. అలాంటి అబ్రహాముని పిలిచి ఆయన పిలుపుకి లోబడినందున అబ్రహాముకి ఈ భూమిపై ప్రియ దేవుని బిడ్డలారా ఆదికాండము 1వ అధ్యాయం 11వ వచనం వరకును ఎంతోమంది వచ్చారు. ఎంతోమంది అందరూ వచ్చిన ప్రతి ఒక్క కుటుంబం కూడా ప్రియ దేవుని బిడ్డలారా శాపగ్రస్తులు అయిపోయినారు. కానీ ఈ అబ్రహాము ఆదికాండం 12వ అధ్యాయం ప్రారంభం ఇంకా అబ్రహాముని ఇంకా ఇస్సాకుని ఇంకా యాకోబు, అలాగనే యాకోబుని ఇంకా 12 మంది గోత్రకర్తలు ఐగుప్తులో 50 వచనాల వరకు ఇంకా ఆదికాండం 12 ఇంకా 50 వరకును ఆయన కుటుంబమే ప్రసిద్ధి చెందుతుంది. ఆయన పేర్లే వాళ్ళ పేర్లు అబ్రహాం పేరే వినపడుతూ ఉంటుంది. అంటే ఆయన అంత గట్టిగా దేవుని మాటను పట్టుకున్నాడు, దేవుని పిలుపును పట్టుకొని ప్రయాణిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం పిలిచినప్పుడు దేవుడు మనం ఏది కూడా ఆలోచన చేయకూడదు. దేవుని పిలుపు వచ్చినప్పుడు ఇద్దరు రేపు మన్నాడు అనకూడదు. మనము దేవుని పిలుపు వచ్చినప్పుడు ఆయన పిలుపుకు లోబడితే నడిపిస్తాడు ఆయన, నిన్ను ఓదార్స్తాడు ఆయన, నిన్ను పోషిస్తాడు ఆయన, నీకు ప్రతి సమస్యలను తోడుగా ఉంటాడు ఆయన. మరి ఆయన పిలుపు లేకున్నప్పుడు నువ్వు నీ యొక్క ఆలోచనతో నువ్వు ఏదైనా చేయాలనుకున్నావు అనుకో, ప్రియ దేవుని బిడ్డలారా పడిపోతాం మనం. ఎందుకంటే మనుషులుగా మనం బలహీనము. ఎక్కడ మనం బలహీనమైతామో అక్కడ మన సొంత బలం మనకి మన పనికిరాదు. అందుకని దేవుడు పిలుపు ముఖ్యము. ఈరోజు పిలుపు అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఏదో నాకు ఒక ట్రైనింగో, ఏదో బైబిల్ ట్రైనింగ్ పోయో, లేదంటే ఎవరన్నా చెప్తే ఒక పాస్టర్ ఎవరన్నా నువ్వు సేవ్ చేయమంటే, లేదంటే ఎవరన్నా 4 మంది నువ్వు సేవ్ చేయంగా నీకేం నువ్వు పాటలు పాడతావు, లేదంటే నువ్వు 2 వాక్యాలు చెప్తున్నావు సేవ్ చేయంటే, వీళ్ళు ఏమనుకుంటున్నారంటే 4 పాటలు 2 వాక్యాలు వచ్చేనే చాలు నేను సేవకుడు అయిపోదాం అనుకుంటున్నారు. కానీ పిలుపు ప్రియ దేవుని బిడ్డారా, పిలుపు ఎవరెవరికి ఉండదో వారందరూ ఎక్కడ పడిపోలేదు. చూడండి ఇక్కడ ఇంతవరకును ఆదాము సంతానం ద్వారా వచ్చిన 11వ అధ్యాయం వరకు ఎంతమంది వచ్చారో వారందరూ కూడాను ప్రియ దేవుని బిడ్డారా ఎక్కడా కూడాను వాళ్ళకి పిలుపులు లేవు. పిలుపు అనేది దేవుడు పిల్లలేదు వాళ్ళని, కానీ వాళ్ళు స్టార్ట్ చేశారు. ప్రారంభమైనతో నుంచి ఎక్కడో ఒక చోట పడిపోతూనే ఉన్నారు. అందరూ కూడా ఎవరు కూడా సక్సెస్ కాలే. కానీ అబ్రహాము ఆదికాండం ప్రియ దేవుని బిడ్డారా 12వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాల వరకు మనం చూస్తే అబ్రహాము దేవుడు చెప్పినదంతా చేశాడు. ఆయన ప్రారంభం 1వ అధ్యాయంలో పిలుపు, 2వ అధ్యాయంలో ఆయన ప్రయాణం పోయేటప్పుడు, ఆ 3వ అధ్యాయంలో నువ్వు ఎక్కడ పోయినా ఎక్కడున్నా నిన్ను ఎవరు ఆశీర్వదిస్తారో వారు నేను ఆశీర్వదిస్తాను, ఎవరు నిన్ను శపిస్తే వారు శపిస్తాను. 4వ అధ్యాయంలో యెహోవా చెప్పినదంతయు అబ్రహాం చేశాడు. ఆయన ప్రయాణాన్ని సిద్ధపరచుకున్నాడు, కుటుంబాన్ని సిద్ధపరచుకున్నాడు. ఆయన దేవుని పిలుపు లోబడిపోతున్నాడు. ఎక్కడ పోవాలో తెలియదు, కానీ దేవుడు చెప్పాడు కనుక పోతున్నాడు. నా పిలుపులు ప్రియ దేవుని బిడ్డలు ఎలా ఉన్నాయి, నా సేవలు ఎలా ఉన్నాయి, మనం ఎలా ఇప్పుడు దేవుని సేవలో మనం ఎలా నడుచుకుంటున్నాము. దేవుని పిలుపు ఉందా మనకు? పిలుపు లేకనే మనం పోతున్నామా సేవలకి? పిలుపు లేకున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా పిల్లడ్డం వచ్చినా అభిషేకం అనుకుంటాం. మనం పిలుపు ఉందనుకో ప్రియ దేవుని బిడ్డలారా మంత్ర తంత్ర దుష్ట ప్రయత్నాలు ఎవరైనా ఏదైనా చేసిన ముందరకు పోతుంటాం. ఎందుకంటే మనం పిలిచిన దేవుడు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవుడు. ఆయన ఈ భూలోకంలో ప్రియ దేవుని బిడ్డలారా సమస్త మానవాళికను ఒకటే చెప్పినాడు, ప్రతి దినం కూడా మంచిది. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనం, ప్రతి దినము కూడా చాలా మంచిది అన్నాడు ఆయన. ఈ మంచి దినాలను చెడ్డగా అంచుకొని ఈరోజు మంచిది కాదు, ఈరోజు చెడ్డదని అపశకనం మాట్లాడుకుంటూ కూర్చునే వాళ్ళు ఎవరంటే పిలుపు లేని వాళ్ళు. ఎక్కడ పోయినా వారి సమయం సందర్భము. ఇప్పుడు ఏ కుటుంబానికైతే దేవుని ఆత్మ నడిపింపు ఉండదు ఆ కుటుంబంలో నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా దేవునికి లోబడి ఉండరు వాళ్ళు. ఏ కుటుంబంలో దేవుని ఆత్మకు లోబడి దేవుని ఆజ్ఞలకు వాక్యానికి లోబడి ఉంటారు వారు ప్రతి విషయంలోనూ కొన్ని కండిషన్లుగా ఉంటారు. ఎంతో కొంత కండిషన్గా ఉండాలని ప్రయత్నం చేస్తుంటారు. ఎంతైనా కూడా దేవుని కొరకు లోబడి ఉంటారు. దేవుని వాక్యానికి లోబడి ఉండేవారు. దేవుని వాక్యానికి లోబడిన వారు ప్రియ దేవుని బిడ్డలారా ఓ పెండ్లైన ఒక ఇల్లు కట్టిన ప్రతి దానికి కూడా శాస్త్రాలు,
ప్రతిదానికి కూడా టైము, ప్రతిదానికి కూడా ఈరోజు కూడా ప్రియ దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కదానికి కూడా పిల్లలకి ఏమైనా రోజు బాగా లేకుంటే ప్రియ దేవుని బిడ్డలారా వాళ్ళు అంతరాలు వేయించేది. ఈరోజు కూడా ప్రియ దేవుని బిడ్డలారా ఏమైనా అయిందంటానంటే వారికి చిటికలు పెట్టించేది. ఈరోజు కూడాను జిట్టు తీసేది. ఇవన్నీ కూడా క్రైస్తవుల్లో ఈరోజు ఉన్నాయంటే కారణము వాళ్ళకి ఏం లేదు, దేవుని ఒక భయం లేదు. దేవుని వాక్యానికి లోబడరు ఇంపార్టెంట్, దేవుని వాక్యానికి ఇంపార్టెంట్ దేవుని సేవకునికి భయపడరు, వాక్యానికి భయపడరు, మందిరానికి వచ్చే క్రమం ఉండదు. ప్రతి విషయంలో కూడాను అన్ని జనాలకంటే భయంకరంగా వారి ఇంట్లో జరుగుతూ ఉంటాయి. కారణం వాళ్ళు శాపగ్రస్తులు అయి ఉన్నారు కనుక వారి కుటుంబంలో ఏది చేసినా కూడా సఫలం లేదు. కారణం ఏమంటే వారు చేసేదంతా కూడా దేవుని దృష్టికి విరోధంగా ఉంటుంది కనుక. మెయిన్ పాయింట్ ప్రియ దేవుని బిడ్డ, క్రైస్తవుడుగా వచ్చినప్పుడు నిన్ను వాక్యమైనా పట్టుకోవాలి, దేవుని పిలుపుకైనా నువ్వు లోబడాలి. దేవుని వాక్యం నిన్ను పట్టుకున్నా ఆ వాక్యం నిన్ను నడిపిస్తుంది. దేవుని పిలుపుకు నువ్వు లోబడినా ఆ పిలుపు నిన్ను నడిపిస్తుంది. వాక్యానికి లోబడము, పిలుపుకి మనకు పిలుపు బేకలేదు మనకి. అందరూ కూడా అంతే ప్రియ దేవుని బిడ్డలు ఈరోజు స్వార్థపరులై ప్రతి ఒక్కరు కూడా మేము సేవ చేస్తాం, సేవకులం అంటున్నారు. కారణము ఒక సంఘంలోకి పోయి మనం కూర్చొని మనం విశ్వాసాన్ని కాపాడుకొని ఒక సంఘంలో ఉంటే మనకు మర్యాదలు ఉండవు. ఎలాంటి వాళ్ళు చెప్పినట్టు మనమే తినేది, మనం కూడా పాస్టర్లమే, మనం కూడా సేవలు చేద్దామని ఆ సేవలో కరెక్ట్గా ఉండి ఆ సేవకునికి సపోర్ట్ చేయకుండా ఆ సేవను ఇంప్రూవ్మెంట్ చేయకుండా స్వార్థపరులు అయిపోయి మాది ఒక సేవ, మేము ఒక సేవకులము, మాకి సంఘాలు ఉన్నాయంటానని ప్రతి ఒక్కరు కూడా పిలుపు లేని వాళ్ళు, దేవుని వాక్యం తెలియని వాళ్ళు, దేవుని గురించి ఏమాత్రం కూడా జ్ఞానాభివృద్ధి లేనివారు, జ్ఞానం లేనివారు అందరూ కూడా స్వార్థపరులు ఈరోజు దేవుని సేవను అడ్డంగా వాడుకుంటున్నారు. సమాజంలో ప్రియ దేవుని బిడ్డలు దేవునికి చెడ్డ పేరు చెప్తున్నారు. ఎక్కడైనా ప్రియ దేవుని బిడ్డరా సంఘములో ఎక్కడైతే వారు స్వార్థపరులు అవుతారో అప్పుడు సంఘంలో ఈ వాదాలు వస్తాయి. ఏ సంఘంలో ఈ వాదాలు వస్తాయో ఆ సంఘం అభివృద్ధి కాదు ప్రియ దేవుని బిడ్డరా. ఎందుకంటే దేవునికి లోబడి మనం ఉన్నప్పుడు, సేవలకు లోబడి మనం ఉన్నప్పుడు, సంఘానికి లోబడి మనం ఉన్నప్పుడు సంఘం అభివృద్ధిలోకి వస్తుంది, మన కుటుంబాలు కూడా అభివృద్ధిలోకి వస్తాయి. సంఘంలో నడిచే ప్రతి ఒక్కటి కూడా ప్రియ దేవుని బిడ్డలారా మనుషుల మీద ఆధారపడి సంఘం లేదు, దేవుని మీద ఆధారపడి మనుషులు లేరు. ఎందుకంటే ఈ సంఘము మనుషుల చేతుల్లో బందీ అయిపోయింది కనుక ప్రతి ఒక్కరు కూడాను ప్రియ దేవుని బిడ్డలారా దేవునికి లోబడండి, సంఘముని అభివృద్ధిలోకి తీసుకురండి. సంఘం అభివృద్ధి అవుతుందంటే మీ కుటుంబాలు అభివృద్ధి అవుతాయి. సంఘంలో గొప్ప కార్యాలు జరుగుతుంటే నీ కుటుంబంలో కూడా గొప్ప కార్యాలు జరుగుతాయి. సంఘంలో విడుదల, అనేక మందికి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరగాలంటే సంఘంలో ఐక్యతతో ఆరాధన జరగాలి. ఐక్యతతో దేవుని మందిరంలో అందరూ కలిసి ఆరాధన చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఆ పిలుపు సేవకునికి ఉండాలి. ఆ పిలుపు ఈరోజు అబ్రహాముకి పిలుపు ఉంది కనుకనే 12వ అధ్యాయంలో ప్రారంభమైంది వారి కుటుంబము. ప్రియ దేవుని బిడ్డలారా ఆది కాండము 12వ అధ్యాయంలో ప్రారంభమైంది ఆ కుటుంబమే ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా ప్రకటన గ్రంథము వరకును వారు యూదులు అనేవారు ప్రియ దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో కనబడుతున్నారు. ఎబ్రియల సంతానం, అబ్రహాం ఎబ్రియుడు, ఎబ్రియుని సంతానం నుండి వచ్చిన వారు యూదులు ప్రియ దేవుని బిడ్డలారా ఈ పొద్దు ప్రపంచ దేశాల్లో నలుమూలల వారి కుటుంబాలు వారు విస్తారంగా పెరుగుతున్న కారణం ఏమంటే అబ్రహాం యొక్క పిలుపు, దేవుని పిలుపుకు లోబడి ఎలాగపోయినాడో అందుకనే దేవుడు కూడా ఆ కుటుంబాలని వారి వంశాలని అభివృద్ధి చేశారు. ఈరోజు ఈ ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఎవరికి భయపడుకోకుండా అజ్ఞానపరంగా ప్రియ దేవుని బిడ్డలారా బైబిల్ను ఆధారం చేసుకొని వారు అనేక విషయాల్లో దేవునికి లోబడి వారు చేస్తున్న ప్రయోగాలు అన్నీ కూడా ప్రపంచాన్ని వారి వైపు చూసేలాగా చేసుకుంటున్నారంటే అబ్రహాం యొక్క పిలుపుకి లోబడ్డాడు దేవుని పిలుపుకి అబ్రహాం లోబడ్డాడు. దేవుడు ఆయన నడిపిస్తున్నట్టుగా ఆయన ఎక్కడ నడిపిస్తాక నేను నడిచాడు కనుకనే ఆ కుటుంబం అంతగా ఆశీర్వదింపబడింది. మనమందరం కూడా దేవుని పిలుపు ముఖ్యము. దేవుని పిలుపు కొరకు మనం అందరూ కూడా కాసి ఉండాలి. దేవుడు పిలిచినప్పుడు సేవలో మనం ప్రయాణం చేయాలి. పిలుపు లేని దేవుడు కూడా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ లేదు ప్రియ దేవుని బిడ్డలారా. అబ్రహాము దేవుని పిలుపు లోబడాడు. దేవుడు అబ్రహాముని పిలిచాడు. పిలిచిన దానికి దేవుడు చెప్పినదంతా అబ్రహాం చేశాడు కనుకనే ఈరోజు అబ్రహాం ఒక కుటుంబం ప్రియ దేవుని బిడ్డలారా ఈ ప్రపంచంలో నలుమూలల ఈరోజు మనం క్రైస్తవులుగా అబ్రహాం విశ్వాసులకు తండ్రి అని పిలువబడుతున్నాడు. ఈరోజు మనం క్రైస్తవులుగా మనం నమ్ముకున్నామంటే ఆయన మనకు తండ్రి. ఇప్పుడు మన విశ్వాసము దేవుని పైన ఉంది, మనం దేవుని నమ్మినాము. విశ్వాసులకు తండ్రి అబ్రహాం. ప్రపంచంలో ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా అబ్రహామే తండ్రిగా ఈరోజు ప్రతి యూదులకును క్రైస్తవులకును అన్ని జనాలకు కూడా ప్రియ దేవుని బిడ్డలారా అబ్రహామే తండ్రిగా, ఆయన విశ్వాసులకు తండ్రిగా
ఈరోజు ఉంటున్నాడంటే కారణం పిలుపు. ఆ పిలుపుకు లోబడి అబ్రహాం నడిచాడు. అలాగనే మనం కూడా మన కుటుంబాలు కూడా దేవుని పిలుపుకు, దేవుని వాక్యానికి లోబడి నడుచుకున్నప్పుడు మనం కూడా అంచెలంచెలుగా దేవుడు హెచ్చింపజేస్తాడు. మనల్ని ఉన్నతమైన స్థానానికి దేవుడు తీసుకొని పోతాడు. అలాంటి అబ్రహాం పిలుపుకు లోబడినట్టు మనం కూడా దేవుని పిలుపును కొడుకు ఎదురు చూద్దాము. దేవుడి పిలుపు ఉంటే మనకి దేవుని సేవలో ముందరకు కొనసాగదాము. ఇది కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, చూస్తున్న ప్రతి ఒక్కరు కూడాను ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని కొరకు దేవునితో మనం అందరం కూడా తలలోంచి ప్రార్థించుకుందాము. దేవుడు మనల్ని ఆశీర్వదించుటకు ఆయన సిద్ధ మనసు కనుగొన్నాడు. మనం కూడా ఆయన ఆశీర్వాదానికి వారసుల కొడుకునే మనం పిలువబడ్డాం. మనమందరం కూడా ఆయన వారసులం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు ప్రియ పరలోకమందు నా తండ్రి, ఎవరైతే నా తండ్రి ప్రభు ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరిలో కూడా మీరు మాట్లాడండి అయ్యా. పిలుపు ముఖ్యమైన పిలుపు లేనిది ఏ మనిషి కూడా ముందరు కొనసాగడు కాబోదునైనా. అబ్రాహామును మీరు పిలిచారు. అవును తండ్రి ప్రభు, అబ్రాహాం కూడా మీకు లోపడినైనా ప్రభా మీరు చెప్పిన పని అంతా కూడా చేశాడు. అందుకని ఆ కుటుంబం అయిన ప్రభా అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజున అతని ప్రపంచ దేశాల్లో అవును తండ్రి ప్రభు ఉన్నతమైన ఒక స్థానంలో ఉందంటే యూదులో ఒక తండ్రి ప్రవేశైనా తండ్రి ప్రపంచ దేశాలకునైనా ప్రవేశైనా తండ్రి కనపడేట్లునైనా చిన్ని ఇస్రాయేల్ దేశం చిన్నదే అయినా అవును తండ్రి ప్రభు ఆ దేశం నా తండ్రి ప్రభు నలుమూలలో ఉండే ప్రతి దేశం కూడా ఆ దేశం వైపు కనులెత్తి చూస్తున్నాయి. టెక్నాలజీ పరంగా అవును జ్ఞానపరంగానైనా ప్రభు వారికి ఇచ్చిన మీరు జ్ఞానాన్ని బట్టి అబ్రహాముకు లోబడి నా తండ్రి ప్రభు నీతో నడిచినందుకు అబ్రహాం సంతానాన్ని బహుగా దీవించావు. ఈరోజు నా తండ్రి మాకు నా తండ్రి ప్రభు క్రైస్తవులుగా ఉంటున్న మాకు కూడా అబ్రహాం విశ్వాసులకు తండ్రి ఆయన మా తండ్రిగా నువ్వు మా దేవుడుగా మేము అంగీకరిస్తున్నాం. మమ్మల్ని అందరూ కూడా నా తండ్రి ప్రభు ఓదార్చండి, మా బాధల నుంచి విడిపించండి. ఈ భూలోకంలో ఉంటున్న ప్రతి సమస్య నుంచి మమ్మల్ని విడిపించి అయ్యా మీరునైనా ప్రభా ఈ లోకాన్ని గెలిచిన మీరు మా దేవుడు కనుకనైనా ప్రభా ఈ ప్రపంచంలో ఈ భూలోకంలో మేము ఉన్నంత వరకునైనా ప్రభా ప్రతి దాన్ని జయించుడుకును గెలువుడుకునైనా ప్రభు మీ ఆత్మను పరిశుద్ధాత్మను మాకు తోడుగా ఉంచి మమ్మల్ని నడిపించమని మా ప్రభును ఈ లోక రక్షకుడైన యేసుక్రీస్తుల వారి శ్రేష్టమైన నామమున ఈ వ్రాతను అడిగి ఏడుకొని పొందుకొని ఉన్నాము. నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్.